హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే, చూసారు కదా 2 అంగుళాల పోస్తో కట్టిన ఇసురువాల. దీన్నే మనం ఏటకి తీసుకెళ్తున్నాం డైలీ. ఓకేనా? అయితే చూడండి, చూసారా? కనపడుతుందా మీకు? చూసారా? ఇదంతా చినిగింది. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి చూడండి దీన్ని. ఒకసారి అయితే చూడండి మీరు. ఫస్ట్ చూడండి ఎంత అయితే చినిగిందో చూడండి. ఇక్కడ చూడండి ఎంత అయితే చినిగిందో కనపడుతుందా? చూడండి ఫ్రెండ్స్, బాగా చినిగింది. ఓకేనా? దీన్ని మనం ఎలా కన్ను కట్టాలి, ఓకేనా, రిపేర్ ఎలా చేసుకోవాలి అనే దాన్ని బట్టి చూపిస్తాను. ఎందుకు చూపిస్తున్నానంటే చాలామందికి తెలియదు ఇది రిపేర్ ఎలా చేసుకోవాలనేది. అది కూడా చూపిద్దామని అనుకుంటున్నాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఇది కొడదాం. ఓకే, ముందుగా అయితే మనం వల అనేది ఇదంతా ఒకసారి చూడండి ఏం చేయాలనేది. ముందుగా ఇలాంటి కత్తెర ఒకటి తీసుకోండి మీరు. కత్తెర కంపల్సరీ అవసరము. ఓకేనా? ఇక్కడ దగ్గర ఇక్కడ చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఈ పీసులన్నీ కట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇదిగో చూడండి ఎగస్ట్రా పీసులు అనేవి శుభ్రంగా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇంకా ఏడాడన్నాయో చూడండి, ఇట్లా ఎగస్ట్రా పీసులన్నీ కట్ చేసుకోవాలన్నమాట. వాళ్ళకి సంబంధించినవి ఎగస్ట్రా చూడండి, ఈ విధంగా ఎగస్ట్రా పీసులు అనేవి కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే కట్ చేశాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి మీరు. కట్ చేసిన ఈ పీసులని ఇటు సైడు 2 సైడ్లు కట్ చేసిన పీసులు అయితే ఫస్ట్ ఇలాంటి దారం అయితే తీసుకోండి. కొంచెం లావు దారమే, సన్న దారం అయితే కాదు. చూడండి, దారం అయితే తీసుకున్నాను కన్ను కట్టడానికి. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ ముడేసుకోవాలి. ఓకేనా? అంటే కన్ను కట్టడం అనమాట. మీకు ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ కన్ను ఆ విధంగా కట్టాలి. చూడండి, ఫస్ట్ అయితే ఇలా ముడేసుకున్నాను. మన వాళ్ళు అయితే బాగా చినిగిపోయింది. చూడండి ఫ్రెండ్స్, అట్లా ముడేసుకొని తర్వాత వచ్చేసేసి చూడండి ఇక్కడ ముడేయాలి ఈ విధంగా. తర్వాత ఇట్లా పట్టుకొని దీనికి ఇంకో ముడి కొట్టాలి, గట్టిగా ఉండటానికి, కన్ను జారకుండా. కొట్టిన తర్వాత చూసారు కదా ఈ పై కంటికి చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇక్కడ పై కంటికి ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి కన్ను లెంత్ మనకి ఎంత మన కన్ను లెంత్ ఎంతో చూసుకోవాలి. ఒకసారి మీరు చూసుకున్న తర్వాత ఈ విధంగా కుట్టాలన్నమాట. చూసారా? కన్ను అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, కన్ను అయితే అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు అదే విధంగా మనమైతే మళ్ళీ కన్ను కట్టాలి. చూడండి ఇక్కడ ఉందా, మళ్ళీ దీని కిందకి ఇలా వేసుకోవాలి. దీని లెవెల్లో తెలిపోయేలకు సరిగ్గా రావట్లేదు. వేసుకొని ఇట్లా పట్టుకొని కన్ను కట్టేసుకోవాలి. కన్ను అయితే కట్టేశాను. ఓకేనా? ఇప్పుడు వచ్చేసేసి ఇంకో సైడ్ కన్ను బిగియాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇక్కడైతే సైడ్కి పడుతుంది కన్ను. చూడండి ఒకసారి ఇక్కడ సైడ్కి పడుతుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలానే ముడేసుకోవాలి. చూపిస్తాను ఇది ఎలా ముడేసుకోవాలి అనేది. ఓకే, ఇట్లా ముడేయాలి. ఇప్పుడు ఇట్లా పట్టుకొని ఇట్లా ముడేయాలి. ఓకేనా? అట్లా ముడేయాలి. కొత్తలు కొనుక్కోవచ్చు కదా అని అనుకుంటారు కావాలి. తర్వాత ఈ పై కంటికి చూడండి ఫ్రెండ్స్, ఇది మనం కట్టుకుంటున్నాం కదా ప్రజెంట్ అయితే. ఈ విధంగా అందరూ ఇది చినిగిన వెంటనే కొనలేరు కదా ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, చినిగిన వెంటనే అందరూ కొనలేరు. అందుకని చెప్పి ఈ విధంగా ముడి వేసుకోవాలి. అర్థమైందా? ఈ విధంగా మనం ముడి వేసుకోవాలి, ముడి కొట్టుకోవాలి ఈ విధంగా. ఓకేనా? చూడండి, ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి కన్ను ఎక్కడ ఉందనేది. మనకి కన్ను యాడ్ సెట్ అవుతుందా అనేది చూసుకోవాలి ఒకసారి. ఓకేనా? ఈ 2 కళ్ళు సమానంగా పట్టుకొని కన్ను అనేది సెట్ చేసుకోవాలి. అందరూ కొనలేరు కదా ఫ్రెండ్స్. ఓకేనా? అందుకని చెప్పి కన్ను ముడి వేయటం చూపెడుతున్నాను. ఓకేనా? ఇంకేం లేదు. ఇంకోటి ఏంటంటే మీరు చూస్తూనే ఉన్నారు నేను ఎన్ని వాళ్ళని కడుతున్నాను అనేది. ఓకేనా? అందుకే దీన్ని ముడేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇది మళ్ళీ వాడటానికి ఇది మంచి ఆట చేస్తుంది మనకి. అందుకని చెప్పి దీన్ని అయితే ముడేస్తున్నాను నేను. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా? చూడండి, ఈ విధంగా కన్ను మనం అనేది కట్టాలి. మళ్ళీ ఇంకో విధంగా చూపిస్తాను. ఈ కన్ను కట్టేసిన తర్వాత ఇట్లనే సింపుల్ ప్రాసెస్ చూపెడతాను. ఓకేనా?
ఇలా కన్ను కట్టుకునే వాళ్ళు ఇష్టం కట్టుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అడుగుతారనమాట, మేము ఇలా కన్ను కట్టుకుంటామని. ఎలా తెలియదు అనమాట వాళ్ళకి ఈ వీడియో అనమాట. తెలిసిన వాళ్ళకైతే ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, సరే చూడండి. చూడండి, ఇప్పుడు కొంచెం కుట్టాను, అది చూపిస్తాను. ఒకసారి మీరు ట్రైల్ చూడండి ఎలా ఉందా అనేది. మిగతా కొంచెం ఉంది, అది కూడా కుట్టి చూపెడతాను. ఓకేనా, అది ఎలా ఉందనేది మీరు ట్రై చేయండి. వీడియో అయితే లెంత్ అవుతుంది ఫ్రెండ్స్. కుట్టిన తర్వాత అయితే చూపెడతాను. ఓకేనా, ఇదైతే చాలా ఉంది, పెద్దగా చినిగింది. ఇది కనీసం ఒక అరడుగు చినిగింది. ఓకేనా, కుట్టిన తర్వాత మొత్తం చూపెడతాను, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఓకేనా, సరే ఉంటా అయితే. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అయితే చూడండి. ఇదైతే ముడివేయటం అయితే జరిగింది. ఈ విధంగా కన్ను అనేది కట్టుకోవాలన్నమాట. ఓకే, ఇంకో ప్రాసెస్ ఉంది, అది కూడా చూపెడతాను అది ఎలా అనేది. ఇదైతే ఒక రకం కన్ను కట్టడం. ఓకేనా, పోయిన కన్ను కట్టేసేసాము. ఇప్పుడు ఇంకో రకం ఏంటంటే చూపిస్తాను. ముందు ఇలా తీసేసుకొని ఎక్కడ ఉంది దీన్ని అయితే ముందుగా కత్తిరించేద్దాము. ఇదైతే బాగానే చినిగింది ఫ్రెండ్స్, చాలా ఎక్కువ చినిగిపోయింది. చూడండి, ముందుగా అయితే పీసులు మనం కట్టేసిన దారం అనేది కట్ చేసుకుందాం. వాటితో పాటు ఈ ఎక్స్ట్రా పీసులు అనేవి కూడా కట్ చేసుకుందాం. చూడండి ఒకసారి మీరు. మనం అయితే డ్యాం కాడ కుట్టుకోలేం కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పి ఇంటికి వచ్చి కుట్టుకుంటున్నాము. పెద్ద పడవ అయితే అన్నీ వేసుకొని పోతాం దాంట్లో, కత్తిరి కానీ ఈ దారం కానీ. వాళ్ళు కానీ చినిగితే ఇంకా ఆడ కుట్టుకుంటాము. చిన్న పడవ అయ్యేలోకి ఇంకా మేము ఏమేమి తీసుకుపోవట్లేదు, అందుకని చెప్పి వాళ్ళు కూడా బాగానే చినిగింది ఫ్రెండ్స్. సింపుల్ ప్రాసెస్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఇలా అనమాట. సింపుల్ ప్రాసెస్ ఇలా ఉంటుంది, అలా విధంగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు పూసలు కూడా కొన్ని అయితే కట్ అయిపోయాయి, అవి కూడా చూద్దాము. ఓకేనా, ఒక అన్న అయితే అడిగాడు, బద్రి అన్న. ఆ అన్న అయితే అడిగాడు, ఏమని అడిగానంటే ఈ 2 అంగుళాల పూస గురించి నేను వీడియో చేశాను, దాని గురించి అడిగాడు ఆ అన్న. ఈ పూసలు 4 కళ్ళకు ఒకటి వేసుకోవచ్చు కదన్న, బరువు తగ్గిది కదా అన్నాడు. ఈ పూసలు 4 కళ్ళకు ఒకటి వేసుకుంటే బరువు చాలదన్న. మీరు చూస్తూ ఉంటే ఈ వీడియోని, ఈ పూస అయితే 4 కళ్ళకు కానీ వేస్తే బరువు సరిపోదు. ఓకేనా, వలకట్టి కూడా వేస్తే ఇంకా 4 కళ్ళకు వేసుకోవాలని అనుకుంటే 3 అంగుళాల పూస అయితే కావాలి మనకి. 3 అంగుళాల పూస. ఓకేనా, 3 అంగుళాల పూస అయితే మనకు అవసరం అయింది. 3 అంగుళాల పూస అయితే 4 కళ్ళకు పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అది ఇప్పటికే మీడియం ఉంది బరువు ఇక్కడ నాకు. ఓకేనా, మీడియంగా సరిపోయింది నాకు ఇక్కడ బరువు అనేది సరిపోయింది. చూడండి, పూసని ముడివేద్దాము. వాళ్ళైతే ఎతికి చూస్తున్నాను ఏడన్నా కంతలు ఉండయి అని. ఓకేనా, ఈ వల పని కూడా అయిపోయింది. ఇంకొన్ని రోజులు అనేది వాడేదాను. దీనికి సంబంధించిన లోపల అన్నదారాలు, ఈ పూస మనకు ఉపయోగపడేది, పైన రింగు అంతవరకు మనకు ఉపయోగపడుతుంది. ఈ వల్లో తీసినా కానీ మనకు ఉపయోగపడే అనమాట. పూస, అన్నదారాలు, పైన రింగు, ఇంకంతే మనకు ఉపయోగపడేది, ఇంకేం ఉపయోగపడవు. గుడ్డ కూడా వేస్టే, ఎందుకంటే బాగా నలిగింది. చూడండి, బాగా నలిగి చూడండి ఎట్ట వచ్చిందో, సదరం అనేది లేదు, బాగా నలిగింది వల. అయినా కానీ చేపలు పడుతున్నాయి ఫ్రెండ్స్. పెద్ద చేపలు తగ్గుతున్నాయి, చిన్న చేపలు తగ్గుతున్నాయి, అన్ని చేపలు పడుతున్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఇంతకు ముందు, ఇప్పుడు కాదు, ఇవన్నీ కూడా ఇదిగో చూడండి ఎంత పొగం జరిగింది ఇక్కడ. చూడండి, ఈ విధంగా అనమాట. జాగ్రత్తగా వాడుకుంటూ ఉండాలన్నమాట మనం. ఓకేనా, అట్లా జాగ్రత్తగా అయితే వాడుకుంటూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్. మన ఛానల్ని లైక్ చేసుకోండి. ఓకేనా, మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, బాయ్.